నమస్తే, నేను మీ కౌసల్య. అందరి కోరిక ఒకటే, సినిమా పాటలు పాడాలి, రియాలిటీ షోస్లో ప్రైజ్ కొట్టాలి అని. సో మనం దానికి సమయం కేటాయించాలి. ఎందుకంటే శాస్త్రీయ సంగీతం ఆ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే ఎలాంటి స్కిల్ అయినా మనకి సింగింగ్లో సాధ్యపడుతుంది. ప్రతి ప్రొఫెషనల్ సింగర్కి కూడా చాలా మటుకు శాస్త్రీయ సంగీతం, ఆ నాలెడ్జ్, ఆ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. కాబట్టి దెర్ ఈస్ నో షార్ట్ కట్ టు లెర్న్ ఎనీ స్కిల్. సో టైం తీసుకుని, టైం వెచ్చించి మనం స్కిల్స్ని పెంపొందించుకోవాల్సి ఉంటుంది. శాస్త్రీయ సంగీతంలో మన గురువులు త్యాగరాజ స్వామి వారు, శ్యామశాస్త్రుల వారు, ముత్తుస్వామి దీక్షితుల వారు, పురంధరదాసుల వారు నిర్దేశించినటువంటి ఒక సిలబస్ మనందరికీ ఉంది. సో అది సమయం తీసుకుని చక్కగా నేర్చుకుంటే మనకి ఎలాంటి గమకాలైనా, ఎలాంటి స్కిల్స్ అయినా సింగింగ్లో సాధ్యపడతాయి. అవన్నీ కూడా శాస్త్రీయ సంగీతంలో ఆ సిలబస్లో పొందుపరచబడ్డాయి. సో షార్ట్ కట్లో నేర్చుకోవడం అనేది ఏ ఆర్ట్లో కూడా సాధ్యం కాదు. సమయం వెచ్చించి శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటే ఎలాంటి పాటైనా, అది వెస్ట్రన్ కానివ్వండి, సినిమా కానివ్వండి, రియాలిటీ షో అవనివ్వండి, ఎలాంటి చోటైనా, ఎలాంటి పాటైనా పాడటం, సరైన రీతిలో పాడటం అనేది సాధ్యపడుతుంది. కాబట్టి ప్లాన్ యువర్ లెర్నింగ్ సెషన్స్ అండ్ హ్యాపీ లెర్నింగ్.